నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. గూడ్స్ రైలు వెళ్తున్నప్పుడు ఆ పొడవాటి పెట్టెలను చూసి ఉంటారు. రోడ్లపై భారీ కంటైనర్ లారీలు వెళ్తుంటే ఆశ్చర్యపోయి ఉంటారు. కానీ ఆ ఇనుప పెట్టెల వెనుక దేశ ఆర్థిక భవిష్యత్తు దాగి ఉందని మీకు తెలుసా? ప్రపంచ వాణిజ్యంలో 90% ఈ కంటైనర్ల ద్వారానే సాగుతోంది. అలాంటి కీలక రంగంలో పొరుగు దేశం చైనా గుత్తాధిపత్యాన్ని చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లతో భారీ స్కెచ్ వేసింది. బడ్జెట్ 2026-2027లో నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆ బిగ్ ప్లాన్ ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు దీన్ని ఎందుకు స్వాగతించారు? లెట్స్ వాచ్. మనం చూసే ప్రతి వస్తువు, అది ఇంట్లో వాడే టీవీ కావచ్చు, పొలంలో వాడే యంత్రం కావచ్చు, లేదా మనం ఎగుమతి చేసే బియ్యం కావచ్చు, అన్నీ కంటైనర్ల ద్వారానే ప్రపంచాన్ని చుట్టేస్తాయి. దేశం నలుమూలలకు ఉత్పత్తులను చేరవేయాలన్నా, అంతర్జాతీయ మార్కెట్లో భారత్ జెండా పాతాలన్నా కంటైనర్లు అత్యంత కీలకం. మన దేశంలో వస్తువులు ఉన్నాయి, కానీ వాటిని మోసే కంటైనర్లు సరిపడా లేవు. ఇక్కడే మనం దెబ్బతింటున్నాం. భారత్ ప్రస్తుతం తన లాజిస్టిక్స్ అవసరాల కోసం ఏటా దాదాపు 20 లక్షల ఖాళీ కంటైనర్లను దిగుమతి చేసుకుంటోంది. భారత్లో సరుకు సిద్ధంగా ఉన్నా కంటైనర్ల కోసం చైనా వైపు చూడాల్సిన పరిస్థితి. ఈ గ్యాప్ను భర్తీ చేసేందుకే కేంద్ర బడ్జెట్లో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్కు పెద్దపీట వేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ కంటైనర్ తయారీ రంగంలో చైనాకు ప్రస్తుతం 95% వాటా ఉంది. అంటే ప్రపంచం మొత్తం చైనాపైనే ఆధారపడి ఉంది. భారత్లో తయారయ్యే కంటైనర్లు చైనా కంటే 30 నుండి 40% ఖరీదు ఎక్కువగా ఉండటంతో మనం వెనకబడ్డాం. కానీ ఇప్పుడు సీన్ మారింది. 10,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రకటించడం ద్వారా దేశీయ తయారీదారులకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి మేడ్ ఇన్ ఇండియా కంటైనర్లు గ్లోబల్ మార్కెట్లో పోటీ పడగలవు. ఇది కేవలం వ్యాపారం కాదు, డ్రాగన్ను అది ఎక్కువగా బాధించే చోట కొట్టడం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్ను ఉత్తమ బడ్జెట్గా కొనియాడారు. ఎందుకంటే ఆయనకు తెలుసు, సౌకర్యాలే శ్రేయస్కు కీలకమని. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబు లాజిస్టిక్స్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం కంటైనర్ తయారీకి, రవాణాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే అవకాశం ఉంది. కంటైనర్ల కొరత వల్ల ఎగుమతులు ఆలస్యమవుతున్నాయని, తద్వారా ఖర్చులు పెరుగుతున్నాయని చంద్రబాబు చాలా కాలంగా చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏపీలోని ఓడరేవులు ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్బులుగా మారే ఛాన్స్ ఉంది. ఏపీ ఇప్పుడు ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. భారత్ తరచుగా ఆత్మ నిర్భర్ భారత్ అని నినదిస్తుంటాం. కానీ యోగా మ్యాట్ల నుండి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ప్రతి దానికి చైనాపైనే ఆధారపడుతున్నాం. ఎందుకంటే చైనాలో మాస్ ప్రొడక్షన్ వల్ల ధరలు తక్కువ. మన దేశంలో తయారీ ఖర్చులు పెరగడానికి ప్రధాన కారణం బలహీనమైన లాజిస్టిక్స్ వ్యవస్థ. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన 10,000 కోట్ల నిధులు ఈ పరిస్థితిని మార్చబోతున్నాయి. మనమే సొంతంగా కంటైనర్లు తయారు చేసుకుంటే రవాణా ఖర్చులు తగ్గుతాయి. అప్పుడు భారత్ దేశీయ ఉత్పత్తులు కూడా చైనా వస్తువుల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. భారత్ ఇప్పటికే రైలు ఇంజన్లు, బోగీలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ తన సత్తా చాటుతోంది. ఇప్పుడు కంటైనర్ల రంగంలో కూడా అడుగు పెడితే చైనా గుత్తాధిపత్యానికి తెరపడటం ఖాయం. భారత్ కేవలం అవసరాలకే కాదు, ఇతర దేశాలకు కూడా కంటైనర్లను అద్దెకు ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఇది ఒక లాంగ్ జర్నీ కావచ్చు, కానీ నిన్నటి బడ్జెట్తో ఆ ప్రయాణానికి బలమైన పునాది పడింది. ఈ 10,000 కోట్లు ఆ మొదటి అడుగు మాత్రమే. భారత్ త్వరలోనే ప్రపంచానికి సరుకులను చేరవేసే గ్లోబల్ కంటైనర్ హబ్గా మారుతుందనడంలో సందేహం లేదు. కంటైనర్ పరిశ్రమ ఎందుకు ముఖ్యమైనది? షిప్పింగ్ కంటైనర్లు అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఓడలు, ట్రక్లు, రైళ్ల ద్వారా వస్తువుల్ని జాగ్రత్తగా, వేగంగా రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. ప్రపంచ వాణిజ్యం 90% పైగా కంటైనర్ల ద్వారానే జరుగుతుంది. రోజు అనేక దేశాల నుంచి నౌకలు ఇతర దేశాలకు కంటైనర్లలో సరుకుల్ని తరలిస్తున్నాయి.
కంటైనర్ల కొరత వల్ల చైనా లాంటి దేశాల నుంచి వాటిని అద్దెకు కొనడం వంటివి జరుగుతున్నాయి. దీనివల్ల ఎగుమతి దిగుమతి ఖర్చులు పెరుగుతున్నాయి, సరుకులు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుత కాలంలో వ్యాపారం అంటే కేవలం అమ్మడం కాదు, సరైన సమయానికి చేరవేయడం. అంతర్జాతీయ వాణిజ్యంలో కంటైనర్లు కేవలం ఇనుప పెట్టెలు మాత్రమే కావు, అవి గ్లోబల్ ఎకనామిక్కి బ్యాక్ బోన్ వంటివి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90% ట్రేడ్ ఈ కంటైనర్ల ద్వారానే జరుగుతోంది. 6 నెలలు సాము చేసి ఒక్కరోజు మొలత్రాడు మర్చిపోయినట్లు గనక ఈ కంటైనర్ల వ్యవస్థ ఆగితే ప్రపంచం స్తంభించిపోతుంది. షిప్పులు, ట్రక్లు, రైళ్ల ద్వారా సరుకులను అత్యంత సురక్షితంగా వేగంగా చేరవేయడానికి ఇవి స్టాండర్డ్ సొల్యూషన్గా మారాయి. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కంటైనర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి ఒకడు వచ్చాడట అన్నట్టు ఈ కొరతను సాకుగా తీసుకుని రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం కంటైనర్ల తయారీలో చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉంది. భారత్ వంటి దేశాలు కూడా కంటైనర్ల కోసం చైనాపై ఆధారపడటం వల్ల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాస్ట్లు తడిసి మోపెడవుతున్నాయి. ఒకప్పుడు సరుకులను విడివిడిగా లోడ్ చేయడానికి రోజుల సమయం పట్టేది, కానీ కంటైనరైజేషన్ వచ్చిన తర్వాత గంటల్లోనే పని పూర్తవుతోంది. కానీ ప్రస్తుతం కంటైనర్ల కొరత వల్ల ఎగుమతిదారులు గిలగిల్లాడుతున్నారు. అడకత్తరలో పోకచెక్కల వారి పరిస్థితి తయారైంది. ఒకవైపు పెరిగిన అద్దెలు, మరోవైపు ఆలస్యమవుతున్న షిప్పింగ్. ప్రపంచ కంటైనర్ తయారీలో చైనా 95% పైగా ఆధిపత్యం కలిగి ఉంది. చాలా దేశాలకు చైనా కంటైనర్లే దిక్కవుతున్నాయి. భారత్ సంవత్సరానికి దాదాపు 20 లక్షల ఖాళీ కంటైనర్లను దిగుమతి చేసుకుంటోంది. భారత్లో తయారైన కంటైనర్లు చైనా తయారీ కంటైనర్ల కంటే 30-40% ఖరీదు ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల భారత్ చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఇది అత్యంత విచారకరం. మనం ప్రతిదానికి వోకల్ టు లోకల్ అంటాం, ఆత్మనిర్భర భారత్ అంటాం, మేక్ ఇన్ ఇండియా అంటాం. కానీ కీలకమైన పెద్ద పెద్ద వస్తువుల కోసం చైనాపైనే ఆధారపడుతున్నాం. మనం వాడే యోగా మ్యాట్లు, ఇళ్లలో వాడే అనేక గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ పరికరాల వంటివి ఎక్కువగా చైనా నుంచే వస్తున్నాయి. అవే ఉత్పత్తులను ఇండియాలో తయారు చేస్తే ఎక్కువ ఖర్చవుతుంది. అందుకే చైనా ఈ ఛాన్స్ కొట్టేస్తోంది. ఇలా డ్రాగన్ దేశం చాలా విషయాల్లో ఇండియా తనపై ఆధారపడేలా చేసుకుంటోంది. దీనికి మార్పు వెంటనే రాదు. 10,000 కోట్ల పథకం ద్వారా దేశీయ కంటైనర్ తయారీని భారీగా పెంచితే ఈ కంటైనర్లు ఇండియాకే కాదు, ఇతర దేశాలకు కూడా అమ్మేందుకు, అద్దెకు ఇచ్చేందుకు వీలవుతుంది. తద్వారా ఇండియా కూడా చైనాకి పోటీ ఇస్తూ కంటైనర్ పరిశ్రమ, లాజిస్టిక్స్లో దూసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే కొన్ని రకాల రైళ్లు, ఇంజన్లను భారత్ విదేశాలకు సప్లై చేస్తోంది. అదేవిధంగా కంటైనర్లను కూడా సప్లై చేయడం ద్వారా చైనాకి చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే దిశగా ఇది ముఖ్యమైన అడుగు అనుకోవచ్చు. ఆ ఇనుప పెట్టెలే రేపు భారత్ రూపాయి విలువను పెంచబోతున్నాయి. చైనాపై ఆధారపడటం తగ్గితే మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద బూస్ట్ అవుతుంది. చంద్రబాబు వంటి విజనున్న నాయకులు, కేంద్రమిస్తున్న నిధులు తోడైతే వికసిత్ భారత్ లక్ష్యం సులభమవుతుంది.